కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ప్రభు యొక్క బలలో పాలు పొందక ముందు ఎపిస్టల్ ఆఫ్ 2 Corinthians 12th chapter verse 9 అందరం చదువుదాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. 10 కూడా అందరం చదువుదాం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న సమయంలో ప్రభు యొక్క బలలో పాలు పొందకముందు మీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి యోగ్యమైన సరి అయిన పాలు మాకు అనుగ్రహించమని, అంతేకాదు ప్రభువా, నీ ప్రజలైన వారు నీ ఇంటికి ఎలాంటి నిరాశ, నిస్పృహలు, బాధలు, వేదనలు, కన్నీళ్ళు, దుఃఖము, అనేక పరిస్థితులు గుండా వచ్చిన వారు ఉంటారు. నీ వాక్యమే ప్రభా అందరికీ సమాధానం, పరిష్కారం. నీ వాక్యమే అందరికీ ఆదరణ, ధైర్యం. దయచేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మాకు సహాయం చేసి బలలో యోగ్యంగా పాల్పొందే భాగ్యం దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆరాధనలో కూడా దేవుడు పౌలు విషయంలో చదవండి ఆ మాట మరొకసారి. దేవుని వాక్యంలో నుంచి 2వ కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు చాలు. ఈ గొప్ప మాట అండి. అందుకనే ఈ వచనాన్ని ఏమన్నారంటే యూనివర్సల్ ప్రామిస్. అంటే ఎంతవరకు ఈ మాట వెళ్ళిపోయిందంటే, చాలాసార్లు ఇది బైబిల్ పదం అని తెలియకుండా అన్యులు కూడా రాసుకుంటున్నారు ఇది. ఒకసారి మేము కంచికచర్ల వెళ్తుంటే అక్కడ ఒక ఆలయం ఉంది. అక్కడ అంతా కూడా ఏమని రాస్తుందంటే కృప కృప కృప, రామకృప, కృష్ణ కృప, అన్నీ కూడా కృపే. నాకు అనిపించింది కృప వాళ్ళకు కూడా నచ్చింది. కృప నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు, కృప అవసరం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రియులారా, నూజివీడు సారథి కాలేజీలో ఒక యవనస్తుడు ఉండేవాడు. యవనస్తుడు మంచి ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, అదే సమయంలో బాగా చదువుతాడు. ఫస్ట్ ఇయర్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి. 85% వచ్చింది. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. యూనివర్సిటీలో ఉన్న ఈ కాలేజెస్ అఫిలియేటెడ్ అన్నిట్లో ఫస్ట్ వచ్చాడు. అందరూ చక్కగా మరి ఆ సబ్జెక్ట్ టీచర్స్ కానీ ఆ ప్రిన్సిపల్ కానీ అందరూ కూడా మరి కాలేజ్ గొప్పతనం, టీచర్స్ గొప్పతనం, సబ్జెక్ట్ విధానం ఇవన్నీ చెప్పారు. చివరికి ఆయన మాట్లాడి ఒకటే అన్నాడు, ఇట్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఇది దేవుని కృప వల్లే నాకు ఇంత రిజల్ట్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి పదే పదే చెప్తుంది, ఎవరు అడిగినా, ఎవరు అమ్మాయి, ఎవరు, ఏం పేరు, నేహాంజలి ఏం చెప్తుంది, అమ్మా ఇదిగో మీకు ₹1,00,000 ఇస్తాం, ముందు భాష్యం అని చెప్పు, లేదంటే నీకు ఇంత డబ్బులు ఇస్తాం మా ట్యూషన్ అని చెప్పు, లేదంటే నీకు ఇంత డబ్బులు ఇస్తాం మా సిరీస్ విజిఎస్ విక్రమం అని చెప్పు. ఆమె ఏమంటుందంటే, ఇది ఏమంటుంది, జస్ట్ బై గాడ్స్ గ్రేస్. 600కి 600 రావటం చరిత్రలో ఎక్కడైనా ఉందా చెప్పండి. నేను కూడా టీచర్గా చాలా సంవత్సరాలు చేశాను, కానీ 600కు 600 మార్కులు ఇవ్వటం అంటే అది మామూలు విషయం కాదు తెలుసా. అంటే ఒక సబ్జెక్ట్లో ఏదో మ్యాథ్స్, సైన్స్, సోషల్ వరకు సరే, హిందీ వరకు వదిలేయచ్చు, కానీ ఇంగ్లీషు, తెలుగు, హిందీలో 100 మార్కులు వేయటం అంటే కుదరదు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ టీచర్స్కి ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా.
ఆ సబ్జెక్ట్ టీచర్స్కి ఎంత థ్రెట్ ఉండదో ఎలా వేసావు 100 మార్కులు? ఒక్క పొల్లు పోలేదా? ఒక్క చుక్క కూడా ఇది పోలేదా? ఒక ఫుల్ స్టాప్ అన్నీ కూడా చూడాలి. 100కు 100 వేయటం అంటే చాలా కష్టం. ఎంతోమంది టీచర్స్ ఉన్నారు. నా జీవితంలో నేను ఇప్పుడు 100కు 100 ఎప్పుడు వేయలా, 99 కూడా వేసిన దినాలు లేవు వాల్యుయేషన్ చేసేటప్పుడు. కానీ ఎలా వచ్చింది అంటే ఏం చెప్తుంది? దేవుని కృప. అలాగనే సురేష్ ఏం చెప్పాడంటే ఫస్ట్ ఇయర్ నాకు ఇంత పర్సెంటేజ్ వచ్చిందంటే ఇది దేవుని కృప. అందరూ అనుకున్నారు ఏంట్రా వీడు మా పేరు ఒకసారి ఏం చెప్పాలా? ఆ కెమిస్ట్రీ మాస్టర్ బాధపడ్డాడు, ఇంకోసారి కంప్యూటర్ మాస్టర్ బాధపడ్డారు. అన్నీ ఇంత కష్టపడితే మా పేరు చెప్పలేదేంటి, దేవుని కృప అంటాడేంటి వీడు అని కొంచెం బాధపడ్డారు. బట్ మెరిట్ మరి మంచి బ్రిలియంట్ స్టూడెంట్ కాబట్టి మరి ఎవరు ఏమనలేదు. సెకండ్ ఇయర్లో 90% వచ్చింది. 90%. మళ్ళీ ఏమన్నాడు చెప్పండి? గాడ్స్ గ్రేస్. కాలేజ్ మొత్తం ఒకటే చెప్తున్నాడు, గాడ్స్ గ్రేస్. థర్డ్ ఇయర్లో 92% వచ్చింది. ఏమంటున్నాడు? గాడ్స్ గ్రేస్. ఫైనల్ ఇయర్లో 95% వచ్చింది. ఈ అబ్బాయి అంట్లా మాస్టర్లు అంటున్నారు గాడ్స్ గ్రేస్ అండి, వాడికి దేవుని కృప అండి, వాడికి దేవుని కృపేనండి. ఆ కాలేజ్ మీటింగ్ పెడితే ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు, వాడికి దేవుని కృప ఉంది. దేవుని కృపతో నీ సాక్ష్యం మొదలైతే దేవుని కృపతో అన్యుల సాక్ష్యం ముగియబడుతుంది. ఇదేంటి కృపకున్న గొప్పతనం. పౌలు జీవితంలో అదే చూస్తూ వచ్చాం. నా కృప నీకు, ఇన్ని శ్రమలు ఉన్నాయి ప్రభువా, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, అది వేదనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ ముందు అధ్యాయాలంతా రాస్తూ ఉన్నాడు 10 అధ్యాయాల వరకు. ఇన్ని ఇరుకులు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని అవమానాలు ఉన్నాయి, ఇన్ని శోధనలు ఉన్నాయి, ఇన్ని బలహీనతలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి. అంటే ఉంటే ఉన్నాయి, నీ కృప కావాలా వద్దా? అవన్నీ తీసేస్తే వాటితో పాటు ఏం పోద్ది? కృప. పౌలు అంటాడు నాకు చాలు ప్రభువా, నీ కృప నాకు. అందుకని అంటున్నాడు 10వ వచనంలో. 9వ వచనం ఏమో దేవుడు పౌలుతో చెప్పిన మాట, 10వ వచనం పౌలు దేవునితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఉంటే ఉందిలే ప్రభువా, ఇది నాకు చాలా ఇష్టమైన మాట. వెన్ ఐ ఆమ్ వీక్ దెన్ ఐ ఆమ్ స్ట్రాంగ్. ఈరోజునమ్మా ఏ పరిస్థితిలో నువ్వు వీక్గా ఉన్నావు? ఏ విషయంలో వీక్గా ఉన్నావు? ఏ సమస్యల్లో వీక్గా ఉన్నావు? ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నావు? ఏ ఇంటర్వ్యూలో వీక్గా ఉన్నావు? భవిష్యత్తులో ఏ విషయంలో వీక్గా ఉన్నావు? అయితే ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావో అక్కడే దేవుడు ఏం చేయగలడు? స్ట్రాంగ్ చేయగలడు. వెన్ ఐ ఆమ్ వీక్ దెన్ ఐ ఆమ్. ఉదయం కూడా ఊరిని గుర్తు చేసాం. పౌలు దావీదుని పిలిచారు. ఏమయ్యా నువ్వు చిన్నోడు కదయ్యా అంటే ఈ ఫార్ములా దావీదు కూడా తీసుకున్నాడు. నేను చిన్నోడ్నే అయినా యుద్ధానికి వెళ్తా. వెన్ ఐ ఆమ్ స్మాల్ దెన్ ఐ ఆమ్ గ్రేట్. నేను చిన్నవాడినే, అదే సమయంలో పెద్దవాడిని. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ ఫార్ములా దట్ షుడ్ బి అప్లైడ్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. సరే వాళ్ళని అడిగారు, అబ్రహాం శారాని అడిగారు, ఏమయ్యా దేవుడు మీకు పిల్లల్ని ఇస్తానంటున్నాడు కదా, మీ వయసు చూస్తే చెప్పండి, నువ్వు ఆల్రెడీ సచిన్ టెండూల్కర్ లాగా సెంచరీ చేసావు, ఆవిడ అమ్మగారు 90 సంవత్సరాలు. ఏంటయ్యా వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? Hebrews 11:11 శారా గర్భము ధరించుటకు బలం ఇంక లేదు, బలం ఉడిగిపోయింది. దేర్ టెస్టిమనీ ఈజ్ వెన్ ఐ ఆమ్ ఓల్డ్ దెన్ ఐ ఆమ్ యంగ్. నేను ఎప్పుడు వృద్ధుడునో అప్పుడే యవనస్తుడను. రూతుని అడుగుతూ వచ్చారు, ఏమమ్మా అన్నీ పోగొట్టుకొని ఒక విధవరాలుగా మా ఊరు వస్తున్నావే? రూతు యొక్క ఫార్ములా ఏంటో తెలుసా? వెన్ ఐ ఆమ్ విడో దెన్ ఐ ఆమ్ వైఫ్. విడోగా వచ్చింది, ఎట్లా అయిపోయింది చివరికి? మొదటి అధ్యాయంలో విడోగా ఉంది, 4th చాప్టర్ వచ్చేసరికి వైఫ్ ఆఫ్ బోయజ్. సరే ఎస్తేర్ అక్క దగ్గరికి వెళ్దాం. ఎస్తేర్ అక్క ఏంటి అక్క సంగతి అంటే, ఏంటి అమ్మా నాన్న లేరంటగా, అయ్యో పాపం అంటే తను ఒక ఫార్ములా తీసుకుంది. వెన్ ఐ ఆమ్ ఆర్ఫన్ దెన్ ఐ ఆమ్ క్వీన్. ఆమెకు తల్లిదండ్రులు లేరు, కానీ యూదులందరికీ తల్లి అయిపోయింది, దేశమంతటికి తల్లి అయిపోయింది. దిస్ ఈజ్ ద ఫార్ములా. నీ పరిస్థితులను బట్టి, నీ అవమానాలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ ఫార్ములా ఆఫ్ బైబిల్. ఎప్పుడు కృంగిపోయావో అప్పుడే నిలబడతావు, ఎప్పుడు ఓడిపోయావో అప్పుడే నువ్వు గెలుస్తావు, ఎప్పుడు పోగొట్టుకున్నావో అప్పుడే నీకు దొరుకుతుంది. ఇంకెలా చూస్తే ఎంతోమంది ఉన్నారు. ఒనేసియం ఉన్నాడు. ఒనేసియం
ఏంటి సంగతి, నువ్వు ఎందుకు ఉపయోగపడవంట కదా అంటే ఏమన్నాడు? వెన్ ఐ యామ్ యూజ్లెస్ దెన్ ఐ యామ్ యూస్ఫుల్. మునుపు నిష్ప్రయోజకుడే ఇప్పుడు మనకు. యోబుని అడగండి. యోబన్నా ఏంటి మొత్తం పోయిందంటగా, బూజు దేశంలో మొత్తం నువ్వే ధనవంతుడు అంట, ఇప్పుడంతా బూజు పట్టిపోయిందంటగా. నిజమే, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను. మరి నీ నిరీక్షణ ఏంటి? వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఫార్ములా ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ అంటే ఏమన్నాడో తెలుసా? వెన్ ఐ యామ్ పూర్ దెన్ ఐ యామ్ రిచ్. మొదటి అధ్యాయంలో అన్నీ పోగొట్టుకున్నాడు, 40వ అధ్యాయం వచ్చేసరికి చెప్పండి 2 అంతలు. ఈరోజు ఒకటి పోతుంది అంటే నీ జీవితంలో దేవుడు నీకు 2 అంతల ఆశీర్వాదం, 2 అంతల మేలు, 2 అంతల దీవెన. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలంలోకి వెళ్ళకుండా ఇలా చెప్పగలిగే నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ శ్రమల్లో కృంగిపోతూ, బాధల్లో వేదన పడిపోతూ, నువ్వు టెన్షన్ పడి, ఇంట్లో అందరినీ టెన్షన్ పెట్టి, నువ్వు భయపడిపోయి, దేవునికి దూరం అయిపోయి, వాక్యం చదవక, ప్రార్థన చేయక, ఆత్మీయ జీవితంలో ఏమవుతున్నావు? అందుకని ఇక్కడ పౌలుకు ఈ మాట చెప్పడానికి కారణం, పౌలు 7 రకాలైన పరిస్థితులు గుండా వచ్చాడు. పౌలు మామూలు పరిస్థితి అండి. అసలు అంతకుముందు ఎలాంటి వ్యక్తి అయినా, ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన వ్యక్తి, ఎంత గొప్ప చదువు, ఎంత గొప్ప బాధ్యత, అవన్నీ కూడా వదిలిపెట్టేశాడు ప్రభు కొరకు. అవన్నీ తీసివేసుకున్నాడు. ఇప్పుడు ప్రభు సేవకు వచ్చాడు. సేవకు రాగానే అమ్మ చెప్పండి, సేవకు రాగానే సన్మానాలు ఉంటాయా? చెప్పండి. మా మాస్టర్ ఉన్నాడు వెంకట్ సార్ అని. వెంకట్ సారు ఐఏఎస్ అకాడమీలో. వెంకట్ సారు మేము రిజైన్ చేసి వచ్చేస్తున్నామంటే గబగబ వచ్చి అడిగాడు, మాస్టర్ ఏంటి మాస్టర్ మీరు మానేసి ఏదో మినిస్ట్రీకి వెళ్తున్నారంటగా, ఏంటి ఎందుకు సార్? ఆయన ఏమన్నాడంటే, మన యూనివర్సిటీ కన్నా, మన అకాడమీ కన్నా ఎక్కువ శాలరీ ఇస్తారా అన్నాడు. నేను అన్నాను, అవును సార్ అన్న. అవునంటే నేను కూడా రిజైన్ చేస్తానంటున్నాడు. నేనన్నా ఇస్తారు కానీ ఇక్కడ కాదు పరలోకంలో అంటే కోపం వచ్చేసింది. ఏంటి సార్ మీరు ఒక అన్యుడు. ఈరోజున ఎలాంటి పరిస్థితులు గుండా పౌలు వచ్చాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో నువ్వు రక్షింపబడిన తర్వాత అనుకుంటావు, ఏంటన్నా ప్రభుని ఎరిగాకే ఈ శ్రమలు, ప్రభుని ఎరిగాకే ఈ కష్టాలు, ప్రభుని ఎరిగాకే ఈ ఆపదలు. ఇవన్నీ కూడా దేవుడు నీకు రప్పిస్తున్నాడంటే ఇవన్నీ నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే. పౌలు ఇవన్నీ లేకుండా అన్ని సంఘాలు కట్టగలిగాడా? చూడండి, పౌలు జీవితంలో ఇక్కడ కొద్ది సమయం ఉంది కాబట్టి కొన్ని విషయాలు మనం చూద్దాం. పౌలు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుందంటే అవి చూడటానికి చాలా చిన్నగా, ఇబ్బందిగా, బాధగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. చూడండి, దయచేసి ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయముతో పౌలు మనకి స్టార్ట్ అవుతాడు. మనకు తెలిసిందాక కూడా అన్న చెప్తా వచ్చారు. 9వ అధ్యాయంలో చూడండి ఎట్లాంటి పరిస్థితులు గుండా ఉంటూ వచ్చాడంటే, ఈరోజు ఆత్మీయ జీవితంలో రకరకాలైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. చదవండి, అపోస్తలుల కార్యములు 9:4. అప్పుడు అతడు ఎక్కడ పడ్డాడు చెప్పండి? ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డాడు? ఎంత ఉన్నతంగా ఉన్న వ్యక్తి, ఎంత గొప్పగా ఉన్న వ్యక్తి, ప్రధాన యాజకుల చేత పత్రికలు పొందిన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి చనిపోవాలంటే ఈయన అనుమతించాలి. ఎక్కడ పడాల్సి వచ్చింది? కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో నేల మీద పడే అనుభవం. నేల మీద పడిపోయాడు. ఈ నేల ఏం చూపిస్తుంది? నేలను దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? అంటే ద సిచ్యువేషన్, ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పౌలు యొక్క జీవితమే మన జీవితం. కొన్నిసార్లు నేల మీద పడిపోవాల్సి వస్తుంది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఈ నేల మీద పడిన అనుభవం చదవండి. ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక. ఇప్పుడు నేల మీద పడ్డాడంటే ఎలాంటి అనుభవంలో ఉన్నాడు? శపించబడిన అనుభవం. అంటే తనకు తాను ఏం చేసుకున్నాడు? ఆయనే చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. కొన్నిసార్లు ప్రభుని ఎరిగిన తర్వాత శాపగ్రస్తమైన అనుభవాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. చదవండి అమ్మా. సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైతే దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు వేరే ఏమైపోతాను?
దిస్ ద ఫస్ట్ సిచ్యువేషన్ ఆఫ్ పాల్. నేల మీద పడిపోయిన అనుభవము, ఎన్నో శాపగ్రస్తమైన అనుభవం. అందరూ తోసేశారు, ఎవరు చేర్చుకోలేదు. అంతేనంటే సహోదరులు కూడా కొంతకాలము ఆయన నమ్మలేదు. పిల్లరా, ఇది మొట్టమొదటిది. రెండవది చూస్తే దేని మీద ఎలాంటి అనుభవంలో వచ్చాడంటే పౌలు నేల మీద. రెండవది చూస్తే 2 కొరింథీ 11:33 విశ్వాస జీవితంలో కొన్ని అనుభవాల గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు మనకు వినపడే ఒక స్వరము, నా కృప నీకు చాలును. చదవండి. అప్పుడు నేను రెండోది దేని మీద అంటే గోడ మీద. ఇందాకేమో నేల మీద ఉన్న సౌలు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? గోడ మీద. ఈ గోడ ఏం చూపిస్తుంది చూడండి దయచేసి. గోడ విషయం మనం చూస్తే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. హెబ్రీ 11 చదవండి. అది కూలిపోయే అనుభవం. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే నిలబడాల్సిన పరిస్థితి ఉండదు, నువ్వు కూలిపోవాల్సి వస్తుంది. పౌలు పరిస్థితులు ఎలా ఉన్నాయి? పౌలు యొక్క జీవితంలో శ్రమలు, కష్టాలు, కూలిపోయిన అనుభవం, గోడ మీద ఉన్న పౌలు. అందుకని చదవండి ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:33లో కూడా ఆ మాట ఇందాక చదివాము. 2 కొరింథీ 11 కిటికీ గుండా, అది గోడ మీద నుండి. నేల మీద ఉన్న పౌలు, రెండవది గోడ మీద ఉన్న. ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి ఎప్పుడు సింహాసనం వేసి ఉంచాడు. అందుకని అన్నాడు కదా, ఏమన్నాడు? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం అది పూల పాన్పు కాదు. ఇట్స్ ఎ బెడ్ ఆఫ్ థార్న్స్. అది ఇందాక మనం చూస్తూ వచ్చాం. ఆ ముళ్ళు నీకు ఉంచుతాను అన్నాడు ప్రభు. సరే ప్రభు అన్నాడు పౌలు. రెండవది కొన్నిసార్లు గోడ మీద అనుభవాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కొన్నిసార్లు పరిస్థితులు, కూలిపోయిన పరిస్థితులు వస్తాయి, నష్టపోయిన పరిస్థితులు వస్తాయి. ఇదన్నో చెప్పండి. రెండవది. మూడవది మనం చూస్తే చదవండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, అంతకంటే ముందు 2 కొరింథీ 11:33 చదవండి. ఇందాక చదివాను. మూడవది ఎక్కడ కనపడుతున్నాడు మనకి చెప్పండి? ఎక్కడ కనపడుతున్నాడు? కిటికీ. నేల మీద కనపడుతున్నాడు, గోడ మీద కనపడుతున్నాడు. ఇప్పుడు కిటికీ దేని గుర్తుగా ఉంది అంటే, ఈ నెగిటివ్గా మనం చూస్తే శ్రమలు, బాధలు, కష్టాలు. పాజిటివ్గా తీసుకుంటే ఒక్కొక్కటి మనకి ఎంతో ఆత్మీయంగా ఉంటుంది. కానీ ఇక్కడ సేవా జీవితంలో, పౌలు యొక్క పరిచర్యలో, విశ్వాస జీవితంలో కిటికీ గుండా ఏమెక్కుతుంది మరి చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. ఇవి మరణకరమైన పరిస్థితులు. పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను నాశనము చేయుటకై కిటికీ. ఇప్పుడు కిటికీ అనే అనుభవం ఎలాంటి పరిస్థితి? మరణకరమైన పరిస్థితి, మరణకరమైన అనుభవంలో ఉన్నాడు పౌలు. అదే 1 కొరింథీ 15:31 చదవండి. 1 కొరింథీ 15:31. సహోదరులారా, దినదినం ఏమైపోతున్నాను? చనిపోతున్నాను. ఇది కిటికీ అనుభవం. మళ్ళీ అంటాడు చూడండి, 2 కొరింథీ 6:9 కూడా చదవండి. 2 కొరింథీ 6:9. 2 కొరింథీ 6:9. చదవండి. అది చనిపోచున్న వారమైనట్టుండి, జస్ట్ అబౌట్ టు డెత్. సో ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఇంకా ముందుండే దినాలు, శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ ఉంటే మళ్ళీ ఏమొస్తుందంట? ఆ పెద్ద అక్క వస్తుందంట. మళ్ళీ మొన్న ఊరు వెళ్తే ఉంటుందయ్యా, ఏందయ్యా ఇప్పుడే రావాలా కరోనా కూడా అంటున్నాడు. ఘోరమైన పరిస్థితులు. కాబట్టి ఏ అనుభవంలో ఉన్నాడు పౌలు? కాబట్టి ప్రతి అనుభవంలో నా కృప నీకు చాలు. నేల మీద పడిపోయావా పౌలు? కూలిపోయావా? శపించబడిన పరిస్థితుల్లో వచ్చావు.
అందరికి వేరైపోయి శాపగ్రస్తుడు అయిపోతున్నావా? నా కృప నీకు చాలు. రెండవది, గోడ మీద ఉన్నావా పౌలు? కూలిపోయిన అనుభవంలో ఉన్నావా? అందరూ త్రోసివేశారా, నెట్టివేశారా? నా కృప నీకు చాలు. మూడవది, కిటికీలో ఉన్నావా పౌలు? నా కొరకు ఎంతగానో మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నావా? నా కృప నీకు చాలు. నాలుగోది చూస్తే పౌలు ఎక్కడ కనపడతాడంటే గంపలో కనపడతాడు. చూడండి, గంపలో. 2 కొరింథీ 11:33లోనే ఆ వచనంలోనే ఉంటే చదవండి. మళ్ళీ మొత్తం చదవండి. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి, చూడండి, కిటికీ, గోడ, గంప, ఎలాంటి పరిస్థితుల్లో చూడండి. ఒకదానికి మించిన ఈరోజు వర్తమానం ఏంటంటే, ఏ పరిస్థితిలో అయినా నా కృప నీకు చాలు. అనారోగ్యంలో ఉన్నావా? నా కృప నీకు చాలు. బాధలో ఉన్నావా? నా కృప చాలు. ఓటమిలో ఉన్నావా? నా కృప నీకు చాలు. వేదనలో ఉన్నావా? నా కృప నీకు చాలు. నిరాశలో ఉన్నావా? నా కృప నీకు చాలు. ఇదెన్నోదండి చెప్పండి? కిటికీ, గంప. ఈ గంప దేనికి గుర్తుంది? మనకు తెలుసు. గంప అంటేనే ఆదికాండం 40వ అధ్యాయము 16వ వచనం. ఆ గంపలో, ఆ కలలో ఆ ఫరో ఒక్క ఉద్యోగస్తుడు చూసి భయపడిపోతున్నాడు. చదవండి. చూచి అతనితో ఇట్లా నేను కలకంటిని. చదవండి అమ్మా. నా తల మీద ఉండెను. చూడండి, ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఒక మాట చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 21:13. 21:13. ఇదెందుకు ఏడ్చి, ఇప్పుడు 2 కొరింథీ 11:23. 2 కొరింథీ, ఇవన్నీ కూడా ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఒకే స్వరం వినపడుతుంది. 2 కొరింథీ 11:23. చదవండి. పరిచారకుడినే విశేషముగా, అది ప్రయాస. ఈ గంప దేని గుర్తుగా ఉందంటే ప్రయాస. ఇంకా ఏమంటున్నాడు? మరి అనేక మారులు చెరసాల్లో ఉంటిని. చదవండి. దెబ్బలు తింటిని. దిస్ ఈజ్ ద పనిష్మెంట్. ఎన్నో పరిస్థితులు. ఆ గంప చూసి చెప్పాడు కదా యేసయ్య, నిన్ను దేవుడు, లేదంటే ఫరో నిన్ను ఉరి తీయించబోతున్నాడు. ఇదే దర్శనం ప్రియులారా. ఇదొక అనుభవము. ఏ అనుభవంలోకి వచ్చాడు చెప్పండి? 4 విషయాలు చూసాం. నేల మీద పడిపోయిన పౌలు. రెండవది, ఎక్కడ కనపడుతున్నాడు? గోడ మీద ఉన్న పౌలు. మూడవది, కిటికీ దగ్గర ఉన్న పౌలు. నాలుగవది, గంప. ఒక్కొక్క అనుభవాన్ని తను చెప్తూ అదే ప్రభు దగ్గర వేడుకుంటున్నప్పుడు ఎన్నో బలహీనతలు, ఇందాక అన్న చెప్పినట్టు శరీర రీతిగా ఎంతో వృద్ధుడైపోతున్నాడు, బలహీనుడైపోతున్నాడు, కంటి చూపు సరి కనపడట్లేదు. ఎన్నో బాధలు, దెబ్బలు, అవమానాలు, చెరసాలలు. అయినప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు. ఇప్పుడు 5వ మాట చూస్తే, 5వది ఎక్కడ కనపడతాడు పౌలు అంటే, అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం. చదవండి. అట్టి ఆజ్ఞ పొంది ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడ కనపడుతున్నాడు? అరే, ఒకటే కష్టం అంటే దీనికి మించి ఇంకొకటి, దీనికి మించి ఇంకొకటి. ఒక పాట ఉంటుంది కదా, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంగము ప్రార్థింపగా చెరసాల ప్రజలయు, సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో
ఉన్నది, ఎంతో బలమైనది. కాబట్టి చెరసాలలో ఉన్న ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. ఈ చెరసాల ఏం చూపిస్తుంది చూడండి దయచేసి ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవముల్లోనూ నేనేం చేస్తున్నాను? 2 కొరింథీ 6:5 కూడా. 2 కొరింథీ 6:5 చెరసాలలోనూ, అల్లరుల్లోనూ, ప్రయాసముల్లోనూ, జాగరణముల్లోనూ, ఉపవాసముల్లోనూ చూడండి ఇలాంటి ఇబ్బందులన్నీ గుర్తుగా ఉన్నాయి. దేనికి చెప్పండి? చెరసాల. ఈ అనుభవంలో కూడా ఉంటూ వచ్చాడు. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. పౌలు ఇదెన్నో చెప్పండి, 5వదిగా ఎక్కడ కనపడుతున్నాడు? చెరసాలలో. సరే, ఆ చెరసాల నుంచి విడిపించి మరలా తీసుకెళ్తున్నప్పుడు పౌలు ఎక్కడ కనపడతాడంటే, చదవండి ఒక మాట. అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 27:6. అక్కడ శతాధిపతి ఓడ కనుగొని అది అందులో మమ్మును. ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాడు? ఓడలో కనపడుతున్నాడు. ఓడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఓడలో ఎన్ని పరిస్థితులు ఉంటాయి, ఓడలో ఎన్ని భయాలు ఉంటాయి, ఓడలో ఎన్ని కలవరాలు ఉంటాయి. అందుకని నాట్ సేఫెస్ట్ జర్నీ అని దేన్ని పిలుస్తారు చెప్పండి? షిప్ జర్నీ. బస్ జర్నీ పర్వాలా, ట్రైన్ జర్నీ పర్వాలేదు, ఎయిర్ జర్నీ పర్వాలా, కానీ చెప్పండి, ఈ సముద్ర ప్రయాణం అనేది ముందు చెప్పలేరు. పరిస్థితి ఎలా మారిపోద్దో, ఎప్పుడు మారిపోద్దో తెలియదు. మిగతావైతే చెప్పేయచ్చు, ఆ ట్రైన్కి ప్లేస్ లేదు కాబట్టి ఇవ్వటానికి అని చెప్పి ఆపొచ్చు, అక్కడ ప్లాట్ఫామ్ సరిగ్గా లేదు కాబట్టి ఆపొచ్చు, లేదంటే రోడ్డు బాగలేదు కాబట్టి వేరే రోడ్డుకు పంపించవచ్చు. కానీ సముద్రంలో అలా ఉంటుందా? ఉండదు. అలాగే వాతావరణం బాగోకపోతే ఫ్లైట్ని ఆపేసేయచ్చు, వెంటనే కిందకి దింపేయచ్చు. కానీ సముద్రంలో అలా ఉండదు. ఎంతో భయంకరమైన పరిస్థితులు. అదే ఇప్పుడు ఓడలో కనపడుతున్నాడు. ఈ ఓడలో చూడండి ఏం పరిస్థితి అంటే, చదవండి 2 కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనం. 2 కొరింథీ 11:25 చదవండి. ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతోనూ కొట్టబడి తిని, ముమ్మారు. ఓడ పగిలే, ఇది పగిలిపోయిన అనుభవం. ఎన్నోసార్లు పగిలిపోయిన అనుభవం. అదే అన్నాడు ఇందాక చదివి, ఏడ్చి మీరు నా గుండె ఎందుకు బద్దలు చేస్తారు. కొన్నిసార్లు పగిలిపోయాడు, బద్దలైపోయాడు పౌలు. తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న శ్రమలను బట్టి బద్దలైపోయాడు, పగిలిపోతూ వచ్చాడు పౌలు. ఇదన్నో చెప్పండి 6. సరే, ఇక ఓడలో ఉన్నాడంటే ఇక చివరిలో పౌలు ఎక్కడ కనపడతాడంటే, అంత గొప్ప పౌలు, అంత గొప్ప వ్యక్తి. చివరికి ఓడ పగిలిపోతే దేని మీద తీసుకెళ్లారు వాళ్ళని? చెప్పండి అమ్మా, దేని మీద తీసుకెళ్లారు? చెక్కల మీద, చెక్కల మీద. చదవండి ఆ మాట. అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 44వ వచనం. అపోస్తలుల కార్యములు 27:44. కడమ వారిలో కొందరు పలకల మీదనో అది చెక్కల మీదనో పోవలనని ఆజ్ఞాపించింది. చూడండి, ఆ చెక్కల మీద, పలకల మీద కనపడుతున్నాడు. ఓడలో ఉండటమే సేఫ్ కాదంటే, ఆ సముద్రంలో ఆ చెక్క మీద ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ చిన్న పలక మీద ఎలా ఉంటుంది పరిస్థితి? ఓడ మునిగిపోయినప్పుడు ఇది మునిగిపోదా చెప్పలేం, నో డౌట్. అందుకని అన్నాడు, దినదినము మేము చనిపోతున్నాం. కాబట్టి ఈరోజు నా ప్రియులారా, పౌలుకు కలిగిన ఎలాంటి పరిస్థితులు, పౌలుకు వచ్చిన ఎలాంటి శ్రమలు ఆత్మీయ జీవితంలో మనకు వచ్చినప్పుడు, కలిగినప్పుడు ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, నా కృప నీకు చాలు. ఆ చెక్కల మీద ఈ చెక్క ఏం చూపిస్తుందో చూడండి, ఒక మాట చదవండి. యోబు గ్రంథం 16:12. యోబు గ్రంథం 16:12. యోబు గ్రంథం. నేను నెమ్మదిగా నుంటిని, అయితే ఆయన నన్ను
ఎట్లా చేశాడంట? మొక్కలు చెక్కలైపోయింది జీవితం, మొక్కలు చెక్కలుగా చేశాడు. ఇది యోబు యొక్క వేదన. పౌలు కూడా ఈ చక్కల అనుభవంలో ఎంత వేదన పడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. రోమా 9:1. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన. ఇదండి వేదనలకు కారణం, వేదనలకు గుర్తుగా ఉంది పిల్లరా. కాబట్టి 7 రకాలుగా పౌలుని మనం చూస్తున్నాం. ఇఫ్ యు డ్రా ద 7 స్టెప్స్ ఆఫ్ పిక్చర్ ఆఫ్ పాల్ లైఫ్ జర్నీ ఆఫ్ ద మినిస్ట్రీ అని చూస్తే ఎక్కడ కనపడుతున్నాడు చెప్పండి? ఆత్మీయ జీవితంలో రాబోయే దినాల్లో ఉన్నన్ని రోజులన్నీ కూడా భయంకరమైన దినాలే. విశ్వాసికి వచ్చే పరిస్థితులన్నీ చాలా వ్యతిరేకమైనవే. క్రైస్తవులకు ఉండే దినాలన్నీ చాలా గొప్పవే. ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా దేవుని సేవించి ఆరాధించే అవకాశం మనకి ఉండదు. పోయినసారి చూశారు కదా, ఒక మిషనరీ బ్రదర్ వచ్చారు మన దగ్గరికి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ కూడా కనీసం తీసుకెళ్ళకూడదు, రహస్యంగా వెళ్ళాలి. ఒకవేళ పరిచర్యకి మందిరానికని తెలిస్తే చెప్పండి, ఇప్పుడు యూపీలో ఎన్ని కొత్త చట్టాలు వచ్చేసాయి. ఆ చదువుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నాయండి. ఆ చట్టాలు ఎంత ఇదిగా ఉన్నాయంటే అంత ఘోరమైన పరిస్థితి. ఛత్తీస్గఢ్లో అన్న చెప్తా ఉన్నాడు, కొత్త చట్టాలు వచ్చేసాయి. ఎంత చెప్పినా ఈయన మానట్లా, అక్కడి నుంచి వెళ్ళట్లా, సువార్త చెప్తానే ఉన్నాడు. చాలా సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు. సంఘం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఎంత చెప్పినా వెళ్ళట్లేదు, ఎంత తృణీకరించినా వెళ్ళట్లా, అవమానపరిచినా వెళ్ళట్లా, మందిరం కూల్చేసినా వెళ్ళట్లా. ఏం చేశారంటే వాళ్ళు ఒక ఆలోచన, ఇప్పుడు కొత్త చట్టం వచ్చేసింది. ఏం చేశాడంటే అందులోనే వాళ్ళల్లోనే ఒక వ్యక్తి మారు మనసు పొందినట్లుగా వచ్చాడు. ఇక మా కొత్త వ్యక్తులు వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంత ఆదరిస్తాం, ఎంత పలకరిస్తాం, ఎంతగా మాట్లాడతాం. అలాగే పరామర్శించారు. చక్కగా వస్తున్నాడు. ఆ కుటుంబం అంతా వస్తుంది, సంతోషిస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంట, అయ్యా మేము కూడా మారు మనసు పొందాం, మాకు కూడా ఏం చేయండి, బాప్తిస్మము ఇవ్వండి. సరే పరీక్షించేది. నిజంగానే వాళ్ళు ఆత్మీయంగా ఉన్నారు, అన్ని కూడికలకు వస్తున్నారు, పరిచర్యలో ఉంటున్నారు, పాలు పొందుతున్నారు, ప్రయాసపడుతున్నారు. వీళ్ళ సాక్ష్యం బాగుంది, రక్షణానుభవంలో ఉన్నారు అని తక్కువ టైం అయినప్పటికీ కూడా వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చారు. బాప్తిస్మం తీసుకోవడం ఆలస్యం. ఏం చేశారు? ఈయన మాకు బలవంతంగా బాప్తిస్మం ఇచ్చాడు. వాళ్ళకి దండం పెట్టి, అయ్యా నా మీద కోపం అంటే ఎందుకు మీరు బాప్తిసాన్ని వృధా చేశారు? ఎందుకు రక్షణను తృణీకరించారు? ఎందుకు యేసుప్రభువును అవమానపరిచారు? మీరు కొట్టొచ్చు కదా, తిట్టొచ్చు కదా. వాళ్ళు అన్నారు, అయ్యా ఇది మాకు కాదు, ఎవరో చెప్తే మేము ఇలాగా చేస్తాం. వేదనండి. ఘోరమైన దినాలు, ఘోరమైన పరిస్థితులు వస్తున్నాయి. అయితే గుర్తుపెట్టుకోండి, వీటిని బట్టి కృంగిపోవద్దు. నా కృప నీకు చాలు. 7 అనుభవాలు పౌలు జీవితంలో. కాబట్టి పరలోక ప్రత్యక్షతలు ఒకవైపు, శరీరంలో ఉన్న ప్రయాసలు ఒకవైపు. నలిగిపోయాడు, కృంగిపోయాడు. ఎక్కువగా ఆయనే ప్రయాసపడ్డాడు, ఎక్కువగా ఆయనే శిక్షింపబడ్డాడు. ఇంకా అంటాడు కదా, క్రీస్తు మరణములో కొదువ శ్రమలు నా శరీరం ముందు నేను సంపూర్తి చేస్తా. ప్రభు అంతగా శ్రమ పొందాడు, ఏదన్నా మిగిలిందంటే అది నేను పొందుతా అని చెప్పగలుగుతా వచ్చాడు. అంత గొప్ప ధైర్యం. అందుకని 7 విషయాలు ఎక్కడ కనపడుతున్నాడు పౌలు చెప్పండి? కొన్ని అనుభవాలు గుండా దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. నేల మీద పడిపోయిన అనుభవం అంటే ఏ అనుభవం ఇది? శపించబడిన అనుభవం, వేరే శాపగ్రస్తమైన అనుభవాలు. అందుకని పౌలు ఎప్పుడైతే దర్శించబడ్డాడు, అరేబియాకి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు కనపడలేదు ఎవరికి. రెండవది గోడ, ఎక్కడ కనపడుతున్నాడు? గోడ ఏం చూపిస్తుంది? కూలిపోవటం. ఎన్నోసార్లు కూలిపోయాడు, కృంగిపోయాడు. మూడవది కిటికీ, అనేక సార్లు మరణకరమైన పరిస్థితులు, ఇక చచ్చిపోయాడు అనుకొని వదిలేసి వెళ్ళిపోయారు, అలా కొట్టారు. నాలుగోది ఎక్కడికి వస్తున్నాడు? గంప అనుభవం ఏంటి చెప్పండి? ప్రయాస, శిక్ష. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రాజు ఎవరు కూడా కనికరించలేదు, ప్రతి చక్రవర్తి ఎవరూ కనికరించలేదు పౌలును. చివరికి కైసరు దాకా వెళ్ళేదాకా కూడా శిక్షింపబడుతూనే ఉన్నాడు.
తర్వాత ఎక్కడ కనపడుతున్నాడు? చెరసాలలో ఏం కనపడుతుంది చెప్పండి? ఎన్నో ఉపద్రవాలు, హింసలు, దెబ్బలు, అవమానాలు, జాగరణాలు, ఉపవాసాలు. తర్వాత ఎక్కడ కనపడుతున్నాడు? ఓడ మీద. ఓడ ఏం చూపిస్తుంది? బద్దలైపోయిన పరిస్థితి, పగిలిపోయిన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. 7వది ఎక్కడ? జస్ట్ ఏ స్మాల్, ఒక చిన్న చెక్క మీద, ఆ పలక మీద కనపడుతున్నాడు. దేని గుర్తుగా ఉంది? వేదన. అయితే ఒకటి, ఇవన్నీ పక్కన ఉంచితే ఇప్పుడు ఈ కొరింథీ రాసిన పత్రికలో చూడండి, ముగింపులో కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం ఇలా ఉంచితే పౌలు తన జీవితంలో ఇక్కడ ఒక 7 విషయాలు రాస్తూ ఉన్నాడు. ఈ 12వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తే 6వ వచనములో, నేను సత్యమే. ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలను ఎందులోకి తీసుకొచ్చాయి? సత్యంలోకి తీసుకొచ్చాయి. ఒకప్పుడు అసత్యంలో ఉన్నాడు, దేవుణ్ణి, సంఘాన్ని హింసిస్తూ వచ్చాడు, ప్రజలను బాధ పెడుతూ వచ్చాడు. ఇప్పుడు ఎందులోకి వచ్చాడు? నేను అనే అనుభవంలో సత్యంలోకి వచ్చాడు. 2వది మనం చూస్తే 9వ వచనము, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి. ఎందులోకి వచ్చాడు? 2వది, ఈ శ్రమలు అనేవి నేను సత్యంలోకి తీసుకొస్తా. ఈ కష్టాలు అనేవి, ఈ బాధలు అనేవి 2వది నీకేమిస్తాయి చెప్పండి? శక్తిని ఇస్తాయి. శక్తిని అన్నిటికి తట్టుకునే శక్తి, భరించే శక్తి, ఓర్చుకునే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. 3వది చూస్తే 10వ వచనం చివరి మాట, ఈ హింసలలో, బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో ఇక్కడ నేను అనే మాట, నేనేం చేస్తున్నాను? ఇప్పుడు సంతోషిస్తున్నాను. అదేగా ఈ చరణాన్ని బట్టి ఒక చరణం ఉంది కదా, ఏంటది? సంతోషింతు నెల్లప్పుడు కష్టాదుఃఖ బాధలలో, సంతోషింతు నెల్లప్పుడు కష్టాదుఃఖ బాధలలో, క్రీస్తుని నన్నే చూసి ఈ బాధలు, ఈ నిందలు నీ ఇంట్లో, నీ ఉద్యోగంలో, నీ ఆఫీసులో, నీ కాలేజీలో, నీ స్కూల్లో, నీ ఇంటి పక్కన ప్రతి చోట ఉంటుంది. అందుకనే అన్నాడు కదా అంటే బిలీవర్స్ లైఫ్ ఈజ్ ఏ ఫుట్బాల్ మ్యాచ్ అన్నాడు. ఫుట్బాల్ మ్యాచ్లో ఎంతమంది ఉంటారు? నాన్న ప్లేయర్సే కదా, 11 + 11 22 బాల్స్ ఎన్ని ఉంటాయి? 22. తలా ఒక బాల్ ఆడుకోండి. ఇంకా ఈ 11 మంది ఈ బాల్లే కొడతారు, ఆ 11 మంది. చాలా బాధ అండి. కనీసం క్రికెట్ బాల్ అన్నా గౌరవంగా బ్యాట్తో కొడుతున్నారు, కానీ దీన్ని దేంతో కొడతారు?
శ్వాస జీవితం. ఫుట్బాల్ మ్యాచ్ అన్నాడండి. కాలుతో కొడతా ఉంటారు, వీళ్ళు కొడతారు, వాళ్ళు కొడతారు. కొన్నిసార్లు కోపం వస్తే మోకాలతో కొడతారంటండి. చాలా బాధ. అలాంటి పరిస్థితుల్లో ఆ 22 మంది కొడుతున్నా ఈ బాల్ ఎలా ఉండదు చెప్పండి? ఎప్పుడైనా అలిగి పక్కకి వెళ్ళిందా? ఎప్పుడైనా బాధపడి కృంగిపోయిందా? ఎప్పుడైనా చేతులెత్తి దండం పెట్టిందా? ఎంత కొడితే ఏం చేస్తుంది చెప్పండి? ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు మన యూత్, చెప్పండి ఏంటంటే ఎంత కొడితే అంత పైకి వెళ్ళిపోతుంది, అంత ఎగురుతుంది. కొన్నిసార్లు ఫుట్బాల్ తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫుట్బాల్ చచ్చిపోయిందా? కారణం ఏంటి? ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ నైట్రోజన్. ఇట్స్ ఫిల్డ్ విత్ నైట్రోజన్. ఆ నైట్రోజన్తో అది ఫిల్ చేయబడింది. నువ్వు ఎంత కొట్టినప్పుడు కూడా చెప్పండి, నా శరీరాన్ని కొడుతున్నావు, బట్ యూ కెనాట్ టచ్ మై నైట్రోజన్. అది అందుకని ఇంకా పైకి లేస్తానే ఉంటుంది, ఇంకా పైకి లేస్తానే ఉంటుంది. శ్వాస జీవితం అంతే. నిన్ను కూడా కొడతారు. అటు 11 మంది, ఇటు 11 మంది. అటు ఇంట్లో కొడతారు, అటు ఆఫీస్లో కొడతారు, అటు కాలేజీలో కొడతారు, అటు బంధువుల దగ్గరికి వెళ్తే కొడతారు, మాటలతో కొడతారు, చూపులతో కొడతారు, ప్రవర్తన కొడతారు, అన్నీ కళ్ళతో కొడతారు. అయినా నువ్వేం చేయాలి? కృంగిపోవద్దు. వై? బికాజ్ యూ హ్యావ్ బీన్ ఫిల్డ్ విత్ నైట్రోజన్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడుతూ వచ్చావు. నీ శరీరాన్ని ముట్టుకోగలరు, నీ ఆత్మని ఏం చేయలేరు. నీ శరీరాన్ని ఇబ్బంది పెట్టగలరు, నీ ఆత్మని ఏమీ చేయలేరు. ఆత్మను చంపగలరా? ఆత్మను గాయపరచగలరా? అందుకని పౌలు అంటున్నాడు, ఈ పరిస్థితులన్నిటిని బట్టి నాకు 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 అంటున్నాడు. మొట్టమొదట నాకు సత్యం. ఈ సత్యంలోకి వచ్చాను నేను సత్యంలోకి వచ్చాను. ఏ నామాన్ని బట్టి వద్దన్నాడో అదే నామాన్ని ప్రకటిస్తున్నాడు. ఏ ప్రజల్ని హింసించాడో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తున్నాడు. సత్యము. ఈ సత్యంలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. రెండవది, నేను ఏం పొందాను? శక్తి. శక్తి. ఏ శక్తి ఇది? దేవుని శక్తి. దేవుని శక్తి నీ జీవితంలో నువ్వు రుచి చూసినప్పుడు ఎంత ఆనందపడతావు. ప్రతి పరిస్థితిలో ఈ శక్తి ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో, చదువు జీవితంలో ఆ శక్తి ఇస్తాడు. జ్ఞానమిచ్చే శక్తి, తెలివిచ్చే శక్తి, వివేచమిచ్చే శక్తి, ఇదంతా కూడా ఏంటి? బలమిచ్చే శక్తి. దేవుడు ఏం చేస్తాడు? నీకు శక్తిని ఇస్తాడు. ఆ శక్తితో నువ్వు దేనికైనా ఆన్సర్ చెప్పగలవు, దేనికైనా ఆన్సర్ చెప్పగలవు. యవనస్తులు ఉన్నారు, ఎంతో బలహీనలైపోతారు చదువు విషయంలో. దే నీడ్ పవర్, ద పవర్ ఆఫ్ విజ్డమ్, ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఎంత తెలివి, ఎంత పరలోక దేవుని జ్ఞానం లేకపోతే చెప్పండి మనం ఏమీ చెప్పలేము. ఇప్పుడు కూడా ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా ఉంటున్నాయి చేయండి. ఫిలిమ్స్ అన్నీ పర్వాలా. మెయిన్స్కి వచ్చేసరికి, ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి బుక్లో అడుగుతారా చెప్పండి? హిస్టరీలో అడుగుతారా? ఇంకా చెప్పాలంటే ఆ నలుగురు ఉన్నవారు ఉంటారు తెలుసా, ఈయన ఏ క్వశ్చన్ అడుగుతాడో పక్కన సార్ కూడా తెలియదు, సొంతగా అడగాలి. ఇంకా చెప్పాలంటే ఆన్సర్ ఈయనకు కూడా తెలియదు, అడుగుతారు, ఆన్సర్ అడుగుతారు. మరి చెప్పాలమ్మాయి, చెప్పాలా స్టూడెంట్ చెప్పాలి. చెప్పకపోతే పోనీ అమ్మాయి సార్ మీకు తెలుసా చెప్పండి అంటే రెండోసారి ఇంటర్వ్యూ కూడా ఉండదు నీకు. వీటిని ఏమన్నారంటే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అవునొస్తున్నారా? దేవుడు మీకు ఆ టైంలో ఏమి ఇస్తాడు? ఆ జ్ఞానం ఇస్తాడు, ఆ తెలివి ఇస్తాడు, ఆ వివేకం ఇస్తాడు, ఆ ఆలోచన ఇస్తాడు. ఇప్పుడు దాకా నువ్వు నిందించబడుతున్నావే, అవమానపరచబడుతున్నావే, ఇబ్బంది పెట్టబడుతున్నావే, వీడికి చదువు లేదు, ఎప్పుడు గుడే అంటాడు, బడే అంటాడు, వీడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అంటానే ఉన్నారు, బాధపడతా వచ్చాడు. మరి ఆదివారం ఏదన్నా వెళ్దాం అనుకునేసరికి సేవకుడు పరిచర్య చెప్తున్నాడు. సిద్దిపేటలో జరిగింది సరే, అందుకని ఆదివారం ఎగ్జామ్ వచ్చినప్పుడల్లా మానేస్తున్నాడు. హాల్ టికెట్ రావడం, చింపేయటం. సండే మినిస్ట్రీ ఏదో ఒక పరిచర్య చెప్తున్నారు, సండే స్కూల్లో యూత్ మీటింగో లేదంటే ఇక్కడికి వెళ్ళి రావటమో, మందిరంలో చాపలేసో మినిస్ట్రీ అప్పు చెప్తున్నారు. సరే, మొత్తానికి ఒక ఎగ్జామ్ రాశాడు, అది వేరే రోజు వచ్చింది, పాస్ అయ్యాడు. సండే వచ్చింది ఇంటర్వ్యూ, సండే వచ్చింది. ఏం చేయాలా? ఒకటే వేదన, ఒకటే బాధ. ఇంట్లో మాత్రం తిడుతున్నారు. ఇంట్లో తిడతారు. చిన్నప్పుడు ఎంత గౌరవించారో అవన్నీ కూడా చెల్లి చేసుకుంటారు. రుణం తీర్చుకుంటారు.
ఎంత గారాబం చేశారో, ఎంత బాగా ఇచ్చేశారో. ఎందుకంటే వాళ్ళ బాధ లాంటిది. వాళ్ళని పెద్దవాళ్ళని కూడా అంటానికి వీల్లేదు. మీరు గొప్పవాళ్ళు అవ్వాలని, మీ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ ఆలోచన. సరే, మొత్తానికి ఇంటర్వ్యూ సండే వచ్చేసింది. హైదరాబాద్ వెళ్ళాలి. ఏం చేయాలి ప్రభా? సరేలే అన్నకు చెప్పేద్దాం అనుకొని వెళ్ళాడు. ఆ రోజు మీటింగ్కి వెళ్ళాడు. నైట్ మీటింగ్, శనివారం సిద్ధపాటు కూడుకుంది. వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకుందామని వెళ్తే ప్రసాద్ ప్రసాద్ అసౌడు రేపు నువ్వు కొంచెం సండే స్కూల్ తీసుకోవాలా, అంతేగాని మన బ్రదర్ లేడు, నువ్వే రేపు వచ్చి చేపలు వేయాలి అంతా చేయాలి. ఏదో చెప్పబోతున్నాడు అని సేవకుడు వరుసగా చెప్పేస్తున్నాడు. ఇంకా లాస్ట్ నాడు, ప్రసాద్ నువ్వు యూత్ మీటింగ్ కూడా సాక్ష్యం చెప్పాలి అన్నాడు. ఏం చెప్పాలి? నేను ఇంటర్వ్యూ గురించి చెప్తామని వస్తే ఏం చెప్తున్నాడు అన్న? ఎదురు చెప్పలేకపోయాడు. సరే అన్నాను, తలదించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంట్లో స్టార్ట్ అయిందారా, వెళ్తున్నావా ఇంటర్వ్యూకి, వెళ్తున్నావా, వెళ్ళవుగా నువ్వు చెప్పేశాడు. అమ్మా నేను వెళ్ళట్లేదు, రేపు పరిచర్య ఉంది. ఇంకా మామూలుగా తిడతారండి ఆ రోజు. ఇంకా చెప్పండి, ఫైనల్ మ్యాచ్ ఉంటుంది అప్పుడు. అట్లా ఇప్పుడు దాకా కొట్టింది వేరు, తిట్టింది వేరు, ఇప్పుడు తిట్టేది కొట్టేది వేరుగా ఉంటుంది. రాత్రి నిద్ర లేదు, వేదన. ఒకటే ఇంట్లో వాళ్ళు, వాళ్ళ అక్క, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మమ్మ అందరూ తిడుతున్నారు, కొనుగుతూ ఉన్నారు. వీడికి ఉద్యోగం చేయడు, వీడి ఇంకెప్పుడు ఇట్లాగే మందిరం అంటాడు. సార్లు అంటారు పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో. అయినప్పుడు కానీ తల్లిదండ్రులు ఎదిరించవద్దు, వాటిని మానక వీటిని చేయాలి. సరే, మొత్తానికి ఉదయాన్నే వెళ్ళిపోయాడు, మందిరానికి వెళ్ళిపోయాడు, అన్ని రెడీ చేసుకున్నాడు, చేపలు వేసుకున్నాడు, సండే స్కూల్ పరిచర్య చూసుకున్నాడు. ఆరాధన అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చాడు. ఇంకెలా ఉంటారు ఇంట్లో వాళ్ళు, రెడీగా ఉంటారు. ఇంటికి వచ్చాడు. ఆ భోజనం చేస్తున్నప్పుడు తిడుతూ ఉన్నారు. ఈరోజు కూడా వెళ్ళలేదుగా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళలేదుగా. వాళ్ళ ఆశ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్తే నీకు దేవుడు ఉద్యోగం ఇస్తాడేమో. బాధపడుతున్నాడు, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, వేదన వస్తుంది. ఏంటి ప్రభా నా లైఫ్, ఏంటి ప్రభా నాకు ఉద్యోగం రావట్లేదు ప్రభా. అందరికి ఉద్యోగాలు వచ్చాయి, ఆ సాఫ్ట్వేర్లో, ఈ సాఫ్ట్వేర్లో, లేదంటే ఆ కంపెనీలో, ఈ కంపెనీలో, ఏదో చిన్నదైనా ప్రైవేట్లో వెళ్ళిపోయారు అందరూ. కానీ నాకు ఏం ప్రభా రాలేదు అసలు ఉంది. బట్ ఒక నిరీక్షణ ఉంది, ప్రభునందు ప్రయాస, నీ కష్టం, నీ ప్రయాస అన్నిటికీ తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. ఇక భోజనం చేసి యూత్ మీటింగ్కి వెళ్తున్నాడు. ఒకటే ఆలోచన, ఏం సాక్ష్యం చెప్పాలి అనుకున్నాడు. జాబ్ వచ్చిన తర్వాత నేనే చెప్దాం అనుకున్నాడు, కానీ అప్పుడే చెప్పమన్నారు. ఏం చెప్పాలి? నేను ఇంటర్వ్యూలకి వెళ్ళాను, వెళ్ళలేకపోయాను, నేను ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాను, నేను ఇంటర్వ్యూలు నేను అటెండ్ కాలేకపోయాను. ఏం చెప్తాడు? వెళ్తుంటే అలా ఎదురుగుండా వస్తుంది. ఏంటి? ఇరిగేషన్ వెహికల్ వస్తుంది. మీ అందరికీ తెలిసేది. దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. వాళ్ళు అడ్రస్ వెతుకుతున్నారంట. బాబు ఇట్రా అన్నారంట. సార్ ఈ అడ్రస్ చెప్పబోయా అని ఇచ్చారంట. చీర చూస్తే వాళ్ళ అడ్రస్సే. సార్ ఈ అడ్రస్ మాదే. అడ్రస్ నీదేనా? ఈ ప్రసాద్ అంటే ఎవరా? నేనే. వెంటనే ఏం చేశారు? మీకు తెలుసు కదా, అపాయింట్మెంట్లో 10 kinds ఆఫ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. మీకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుసు. లాస్ట్ది అది ఎప్పుడు జరగదు, షేక్ హ్యాండ్ అపాయింట్మెంట్. మార్క్ అవునా? షేక్ హ్యాండ్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, కానీ అది ఎవరికి జరగదు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చేది ఎవరండి? హ్యాండ్ ఇస్తారు కానీ. అవునా కాదా? షేక్ హ్యాండ్ అపాయింట్మెంట్ ఇచ్చి, బాబు నువ్వు రేపు పొద్దు వచ్చి జాయిన్ అయిపో. చూశాడు, లెటర్ చూశాడు. లెటర్ చూస్తున్నాడు కానీ కనపట్ల. ఎందుకని? దట్స్ భలే ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. నా పేరేనా, అదేనా, నేను పెట్టిన ఉద్యోగమేనా, ఏంటి ఇది అర్థం కావట్లా, కళలాగా ఉంది. అలాంటి కళ్ళు చాలా వచ్చాయి. ఇది కూడా అలాంటిది అన్నాడు. నీ కళలు నెరవేరే దినం ఒకటి వస్తుంది. ఊహించని పరిస్థితి దేవుడు తీసుకెళ్ళే దినం ఒకటి వస్తుంది. సరే, కళ్ళలో ఏం కనపట్ల, అది తీసుకున్నాడు, థ్యాంక్స్ చెప్పాడు, ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మందిరంలోకి వెళ్ళిపోయాడు. పాటలు పాడారు. టెస్ట్ మనీ టైం వచ్చింది. ప్రసాద్ టెస్ట్ మనీ ఇస్తాడని చెప్పాడు. సేవకు వచ్చి టెస్ట్ మనీ చెప్తున్నాడు. తను ఎలా రక్షింపబడ్డాడు, ఎలా ఉన్నాడు, ఎలా పాపంలో జీవిస్తూ వచ్చాడు, ఎట్లా నష్టపోయాడు.
ప్రభుని ఎలా తెలుసుకున్నాడు అన్నీ చెప్తూ, ఇక తన స్టడీస్, ఎడ్యుకేషన్, జాబ్ గురించి చెప్తూ అదే చెప్పాడు. దేవుడు ఎంత గొప్పవాడో, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పాడు. నౌ ఐఎమ్ ఏ జూనియర్ ఇంజనీర్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే అందరూ అన్నారు, అన్న అనుకున్నట్టే అన్నది పిచ్చెక్కిందన్న, మతి సీమితం వచ్చేసింది ప్రసాద్ అన్నది పాపం అని అందరూ ఏం చేస్తున్నారు, జాలి పడుతున్నారు. అది ఇంటర్వ్యూకే వెళ్ళలేదు, ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి. మీ టెన్షన్లో అన్నకి ఏమొచ్చేసింది, పిచ్చికి. అందరూ అదే అనుకుని జాలి పడుతున్నారు. అక్కలు ఇంకా జాలి పడుతున్నారు, అయ్యో బిడ్డ అంటున్నారు, మతిపోయిందా అని బాధపడుతున్నారు. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. నాకు ఉద్యోగం వచ్చి 10 నిమిషాలే, ఒక అరగంట అయింది అని చెప్తున్నాడు. అప్పుడు వెంటనే ఆ లెటర్ తీసి చూపిస్తే ఎవరు చదవలేకపోతున్నారు దాన్ని. దేనికి చెప్పండి. అది మన ఇంట్లో, మన సంఘంలో, ఒక వ్యక్తి జీవితంలో ఏదన్నా కార్యం జరిగితే అందరికీ సంతోషమే, అందరికీ ఆనందమే, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటి, నిజమేనా నిజమేనా నిజమేనా? అదే ముద్ర, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముద్ర, అదే స్టాంపు ఇలాగా. కానీ కళ్ళల్లో నీళ్ళతో ఎవరు, వెంటనే అందరూ కలిసి పాడారు, అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద సౌండ్. నమ్ముతారండి, ప్రసాద్ కన్నా మిగతా వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడ్చారు. అన్నా ఏంటన్నా ఇది, దేవుడు ఇలా చేస్తాడా అన్నా, ఇలా చేస్తాడా, ఇలా ఇస్తాడన్నా దేవుడు, నీకు ఇచ్చాడు కాబట్టి మాకు కూడా ఇస్తాడేమోనన్నా. వాళ్ళు కూడా అదే అవమానాలు గుండా వెళ్తున్నారు, వాళ్ళు కూడా అదే నిందలు గుండా వెళ్తున్నారు. వెలుపట పోరాటాలు, లోపల భయాలు, ఇంట్లో బయట. దిస్ ఈజ్ అ క్రిస్టియన్ బిలీవర్ లైఫ్. వాళ్ళని అడిగాడంటే అక్కడికి, ఏంటి నాకు ఎందుకు ఉద్యోగం ఇస్తున్నారంటే, నోరు మూసుకొని తీసుకోవాయా, ఏంది నీ క్వశ్చన్స్, ఏం జరిగింది, ఎలా వచ్చింది ఆ ఉద్యోగం, వచ్చేవారని చెప్తా. ఏమ్మా వెళ్ళరా. దేవుని మహింపరిచాడు, సంఘమంతా ప్రభువును స్తుతించాడు. వెళ్ళిపోయాడు, ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. కానీ ఇంట్లో ఆనందం ఎంత అంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మ లక్క అంటున్నారు, నాయనా ఏం కూర ఉండమంటావు. అరే ఎంత గౌరవం వచ్చింది, ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది. అలా అంటున్నాడు, అరే చెప్పులు కొత్తవి ఉన్నాయా, కొనాలా, బూట్లు కొనియమంటావా, బూట్కాలతో తన్నావేమన్నా. ఇదే చెప్తాను, ఈ నిందలు, ఈ అవమానాలు అన్నీ కూడా ఘనతగా మారే దినం ఒకటి వస్తుంది. అది మార్చేది ఇందాక అని చెప్పాడు, కృప 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 కృప. బాగుందండి. వెళ్ళిపోయాడు, జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు ఆశ్చర్యం, ఆఫీస్లో వాళ్ళకి తెలియట్లా, ఈయనకి తెలియదు ఆఫీస్లో వాళ్ళు. ఏం జరిగింది, ఏంటి ఇతను జాబ్ ఇచ్చారు. అక్కడ కూడా అడిగాడంట, చాలామందిని అడిగాడంట, ఏంటి సార్ ఏంటి నాకు జాబ్ వచ్చింది, ఎవరు చెప్పట్లేదంట. నోరు మూసుకొని ఉద్యోగం చేసుకోవాయా. దానికి ఆ తర్వాత తెలిసింది, అటెండర్ గారు చెప్పారంట, సార్ ఒకటి జరిగిందండి, మీకు ఉద్యోగం రావటం ఆయన దేవుడికి పెట్టే కృపే అంటున్నాడంట. దేవుని కృపేనండి. ఏం జరిగింది, ఆ రోజు ఆ సండే ఇంటర్వ్యూలు జరగాల్సి వచ్చి మినిస్టర్ గారు రావాలి, ఆయన స్టార్ట్ చేయాలి, వెళ్ళిపోవాలి, ఆయన సైన్ చేసి వెళ్ళాలి ఇంటర్వ్యూస్కి, వాటన్నిటికీ. ఆయన రావటం లేట్ అయింది. ఉదయం 10 గంటకి 7 వచ్చారు. ఆయన రాలేదు, 12 అన్నారు. వాళ్ళు ఒకవేళ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందని టిఫిన్ చేయకుండా వచ్చారు. మధ్యాహ్నం అంటున్నారు, బయటకు భోజనానికి వెళ్తే మళ్ళీ పిలుస్తారేమో, మధ్యాహ్నం భోజనం చేయలే. మళ్ళీ 4 అన్నారు, మళ్ళీ 5 అన్నారు, మళ్ళీ అన్నారు వచ్చే వారం అన్నారు. ఉద్యోగం ఉన్నోళ్ళ కన్నా కోపం ఎవరికి ఎక్కువ వచ్చింది చెప్పండి. వాళ్ళకి ఆ వేదన, చిరాకు అలా ఉంటుంది. ఎంత కోపం వచ్చిందో. ఈలోపు ఎవడో ఉంటాడు కదా, ఒకడు ఉంటాడు, మధ్యలో ఉంటాడు, రే మనల్ని వీళ్ళు మోసం చేస్తుందిరా, గవర్నమెంట్ మనల్ని ఇబ్బంది పెడుతుందిరా. ఆయన వస్తున్నాడు కానీ టైం లేదు, ఇంటర్వ్యూస్ ఇంకోసారి అని చెప్పంటే, లేదు ఆయన అంత చూసే వెళ్దామన్నాడు. తనకి ఆ మినిస్టర్ క్యాన్వాయ్ వస్తున్నప్పుడు ఎంత ప్రోటోకాల్ ఉంటుంది, ఎంత ఘనత ఉండాలి, ఎంత ఇది ఉండాలి. దూరంలో కూడా, దగ్గరలో కూడా నిల్చోకూడదు. అలాంటిది వీళ్ళు ఏం చేశారంటే, అందులో ఒకడు ఆ విషయంతో ఏం చేశాడంటే, అంతమందిలో తెలుస్తుందా అని ఏమి విసిరాడు చెప్పండి. మీరున్నారేంటి, ఎలా చెప్పారు మరి,
చెప్పి విసిరేసాడు. ఒక్కొక్కళ్ళు చెప్పులు విసిరేస్తున్నారు. ఎంత కలవరం వచ్చేసిందో అక్కడ. అప్పుడు మినిస్టర్ గారు ఎవరు అన్నది తెలుసు, వాళ్ళ డిపార్ట్మెంటే కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్. చెప్పులు విసిరేశారు. ఇక చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి, అవమానం మినిస్టర్ గారికి. వెంటనే వచ్చి అన్నాడు, ఒకటే చెప్పాడు, వీళ్ళల్లో ఒక్కడొక్కడు ఉద్యోగం ఇవ్వద్దన్నాడు. సార్ మరి ఎట్లా సార్, అందరూ అప్లై చేశారు, ఎగ్జామ్ రాశారు, వీళ్ళందరికీ వద్దాయా? మరి ఎవరికి ఇవ్వాలి? ఎవడన్నా రాకుండా ఉంటే వాడికి ఇవ్వండి. మేబీ యు ఆర్ ఆబ్సెంట్ ఇన్ దట్ జాబ్, బట్ యు ఆర్ ప్రజెంట్ ఇన్ ద గాడ్స్ ప్రజెన్స్. వాళ్ళు అన్నారు, సార్ దాదాపు అందరూ వస్తారు, చూడండి అయ్యా. అసలు కోపంలో ఉన్నాడు, చూడండి అయ్యా, ఎవడో ఉంటాడయ్యా. చూస్తే సార్ ఒకడు రాలేదు సార్, వాళ్ళ నూరోడు, అర్జెంటుగా ఆ లోకల్ ఆఫీస్కి ఫోన్ చేయండి. సిద్దిపేట ఫోన్ చేస్తే వాళ్ళు పాపం మటన్ కర్రీ తిని అప్పుడే రెస్ట్ తీసుకుంటున్నారు అధికారులు. ఏమయ్యా మీరు అర్జెంటుగా వెళ్ళండి, అడ్రస్ తీసుకొని వెళ్ళండి అని ఫ్యాక్స్ పంపించేస్తే, ఆ ఫ్యాక్స్లో తీసుకొని వెళ్తే ఎదురుగా దొరికిన సహోదరుడే ప్రసా. ఇప్పుడు ఆయన జూనియర్ ఇంజనీర్ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సీఈను ఏదో రిటైర్ అయిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆయన హైదరాబాద్లో. అక్కడక్కడ ఆయన సాక్ష్యం చెప్తూ ఉంటాడన్న. ఇదంతా ఏంటి చెప్పండి? దేవుని కృప. కాబట్టి సత్యంలోనికి వచ్చాడు, ఆ కృపను బట్టి శక్తిని పొందాడు, సంతోషిస్తున్నాడు. అంతేనా అంటే 4 చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి 11వ వచనం, నేను ఏమాత్రపు వాడను కాకిపోయినను మిక్కిలి శ్రేష్టం. నేను ఇప్పుడు నేను ఎలాంటి అనుభవంలోకి వచ్చాను? శ్రేష్టమైన అనుభవంలోకి వచ్చేసాను. అవునంటే నేను శ్రేష్టమైన అనుభవంలోకి వచ్చాను. ఒక అపోస్తులుగా అయ్యాను, ఒక దేవుని సేవకుడిగా అయ్యాను, ఒక సువార్థికునిగా అయ్యాను, ఒక పరిచారకునిగా అయ్యాను. ఏ అనుభవంలోకి వచ్చాడు? దేవుడు మీకు శ్రేష్టమైనవి ఇస్తాడు. కాబట్టి అవమానాలు, నిందలు, ఇబ్బందులు ఉంటాయి. ముసలారా జాగ్రత్త. 5వది మనం చూస్తే ఏ అనుభవంలోకి వచ్చాడు? 12వ వచనం, సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతున్నాయి పౌలు జీవితం ద్వారా. సూచక క్రియలు, ఆయనే ఒక వేడుకగా సూచనగా ఉంటే ఇప్పుడు ఆయన ద్వారా సూచక క్రియలు. పౌలు వస్తున్నాడంటే ఆత్మలు రక్షింపబడటం. పౌలు వస్తున్నాడంటే, ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు పౌలు గారు లేకపోయినా, పౌలు గారు వేరే ఊరు వెళ్తున్నారు, మా ఊరు రారంటగా అంటే కనీసం ఆయన చేతి గుడ్డలు, నడికట్లు అవి మాకు ఇచ్చినా చాలండి. అవి తీసుకెళ్తే ఏం కలుగుతుంది? చేతి గుడ్డలు అంటే ఇందాకన్నా చెప్పినట్టు ఆ ఖర్చీపులు కాదండి. సూచక క్రియలు. దేవుడు నీ ద్వారా గొప్ప సూచనలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంత అద్భుతం అండి, అద్భుతం. ఎన్నోది చెప్పండి? ఎన్నోది? 6 చూస్తే 19వ వచనం, మేమింతవరకు మా విషయమై మీకు సమాధానం. ఇప్పుడేమొచ్చింది పౌలు జీవితంలో? సమాధానం, ప్రభు కొరకు. అందుకని ఎవరో చెప్పారండి, ఒక పుస్తకంలో చదివా, ఒక వ్యక్తిని ఉరి తీస్తున్నప్పుడు కానీ, మరణశిక్ష చేస్తున్నప్పుడు కానీ ఏం చేస్తారు చెప్పండి? అంతెందుకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఏం చూస్తారు చెప్పండి? బీపీ చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. బీపీ బాగా హైలో ఉంటే ఆపరేషన్ చేస్తారా? అట్లాగే హైలో ఉంటే ఆ వ్యక్తిని చంపరు. పౌలు గారిని అంట శిరచ్ఛేదనం చేసేటప్పుడు బీపీ చూస్తే ఎట్లుందంట? నార్మల్. మనకు చిన్న విషయాలకే ఎక్కువ 150 దాటుతుంది, అవును కాదా? అంతగా ఆయన్ని అవమానపరిచి అన్యాయంగా చంపేస్తూ శిరచ్ఛేదనంకి అట్లా తల అలా పెట్టి కత్తి పైకి అలా పెట్టినప్పుడు ఆ వైద్యుడు వచ్చి బీపీ చూస్తే ఎలా ఉందంటండి? నార్మల్. పుస్తకంలో చదివాను. ఏమయ్యా డాక్టర్ అడిగాడంటే, ఏమయ్యా ఏందయ్యా నువ్వేం మనిషి అయ్యా, నీకు బీపీ కూడా కొంచెం కూడా లేదేంటయ్యా? అప్పుడు పౌలు అన్నాడంట, ఆయన అన్నాడంట ఒక మాట, అసలు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా, ఇంకెందుకు బీపీ? ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఆనందంగా చనిపోదాం అనుకుంటే ఆ మాటని డాక్టర్కి బీపీ ఎక్కువైందండి. సూచక క్రియలు జరిగాయి. సమాధానం. 7వది చివరి మాట చదువు, 13వ వచనం మధ్యలో మాట, మీరిద్దర సంఘముల కంటే, సంఘం అనే అనుభవంలోకి వచ్చాడు. 7 విషయాలు.
సంఘం. సత్యము నుండి ఎక్కడికి వచ్చాడు? ఆ సంఘము సత్యమునకు ఆధారమును అన్న స్తంభమునై. చెప్పండి ఇప్పుడు. సత్యంలోకి తీసుకొచ్చింది కృప. రెండవది శక్తిలోకి తీసుకొచ్చింది కృప. మూడవది సంతోషాన్ని ఇచ్చింది కృప. నాలుగవది, అందుకని ఈ కృప ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పిల్లోడు రాసిన కృప గురించి ఒక పాట రాసి కృపని పెడితే అది హైలైట్ అయిపోద్ది. కృపలో ఉన్న గొప్పతనం అది. మా బుడ్డమ్మాయి రాస్తుంది, ఈ మధ్య పాటలు రాస్తుంది. ఒకసారి తీసుకొచ్చినట్టుంది. ఎవరు? ఆరాధ్య. ఆమె లిరిసిస్ట్, ఆమె రైటరు, ఆమె సింగరు. వినలేదా? మీరు విన్నారా? ఇదో మా సండే స్కూల్ టీచర్స్ ఉన్నారుగా, వాళ్ళు అలా ప్రిపేర్ చేస్తున్నారు. మన వెళ్తే, ఇంటికి వెళ్తే, ప్రార్థన చేయడానికి వెళ్తే ఇంకో పాట రాస్తాను నీ మీద అంటుంది. వద్దులేమ్మా, కృప. సత్యంలోకి వచ్చాడు. రెండవది శక్తి. మూడవది సంతోషం. నాలుగవది శ్రేష్టమైన అనుభవంలోకి వచ్చాడు. ఐదవది అమ్మా సూచక క్రియలు. ఆరవది సమాధానపరం. ఏడవది సంగమం. కాబట్టి ఇవన్నీ ఇష్టం కొరకు. అందుకనే పౌలు యొక్క మాదిరి ఎలా సహించగలిగాడంటే, ఒకటే ఇందాకన్నా చెప్పాను, జీవించువాడు నేను కాదు. మీరు నన్ను పోలు నడుచుకోండి, నేను ఎవరిని పోలు నడుచుకుంటున్నా? యేసు ప్రభుని అలా మాదిరిగా పెట్టుకున్నాడు కాబట్టే ఆ శ్రమలన్నీ ఆయన సహించగలిగాడు, భరించగలిగాడు. చివరి దినాల్లో సంగమ ముందున్న పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి. చట్టాలన్నీ మారిపోతున్నాయి, పరిస్థితులన్నీ చాలా ఇదిగా ఉంటున్నాయి. విశ్వాస జీవితంలో ఆత్మీయంగా, నమ్మకంగా, నిలకడగా ప్రభు కొరకై అవమానాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మరణం వచ్చినా ప్రభు కొరకు మనము సాక్షులు. అలా ఉండటానికి దేవుడు మనకి కృప చూపును. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ఆ తీర్మానంతో, ప్రభువా నీ పరిస్థితులు వచ్చిన అవమానాలు, నిందలు, ఇంట బయట ఏ పరిస్థితులు వచ్చినా, రిమెంబర్ దట్ ఇట్స్ నాట్ ద బెడ్ ఆఫ్ రోజెస్. ద క్రిస్టియన్ లైఫ్ ఇట్స్ ద బెడ్ ఆఫ్ థార్న్స్. అన్నీ వస్తుంటాయి. అనుభవాలతో ప్రభు కొరకే నమ్మకంగా నిలబడటానికి, ప్రభు కొరకు జీవించడానికి, ఆయనను సేవించడానికి, ఆయన సాక్షులుగా ఉండడానికి, అవసరమైతే ఆయన కొరకు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను పౌలు చెప్పినట్లుగా చెప్పగలిగినట్లు సిద్ధపడదాం. ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఆల్ దీస్ పెయిన్స్ గివ్ యూ గెయిన్స్, ఆల్ దీస్ క్రాస్ గివ్ యూ క్రౌన్స్. తప్పనిసరిగా ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన పూర్వకంగా తీర్మానంతో ఇంకెవరైనా ప్రభు నెరగకుండా ఉంటే, రక్షణ లేకుండా ఉంటే, ప్రభు నెరిగితే శ్రమలు అంట కదా, రక్షణ పొందితే అవమానాలు అంట కదా, బాప్తిసం తీసుకుంటే శోధనలు అంట కదని ఆగిపోయావేమో. ఇవన్నీ కూడా దేవుని కృప ద్వారా నీకు ఇవ్వబడే ఆశీర్వాదాలను గుర్తెరుగు. రక్షణ తీర్మానం చేసుకుని రక్షణ పొందిన బిడ్డలారా, ప్రభు కొరకు ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ కాపాడుకుంటూ